అందరికీ నమస్కారం. కథలపల్లికి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 11 విందాం. నిఖిత తల గోడకు బలంగా తగలడంతో తన స్పృహ తప్పి కింద పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినట్లుగా తల పట్టుకుని చిన్నగా లేచి అటు ఇటు చూసింది. కానీ అక్కడ మౌలి లేకపోవడంతో హడావిడిగా అక్కడి నుంచి బయటపడి శృతికి కాల్ చేసింది. కానీ తను ఎంతకు లిఫ్ట్ చేయకపోవడంతో కాల్ లిఫ్ట్ చేయి శృతి, ఒక్కసారి లిఫ్ట్ చేయి అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి అంటూ తనలో తానే మదనపడిపోతూ ఫోన్ ఎలాగో ఎత్తడం లేదు. ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అనుకుని శృతి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయింది నిఖిత. అక్కడ ముగ్గురు టెన్షన్ పడిపోతూ ఇప్పుడు పార్కులో ఏం జరుగుతుందంటావు అన్నాడు కార్తీక్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ. శృతి కూడా వెళ్ళిందిగా, తను ఎలాగైనా కన్విన్స్ చేస్తుందిలే అంది శిరీష. అది చాలా మొండిది, ఎవరి మాట విందు, పాపం వాళ్ళిద్దరినీ చాలా ఇబ్బంది పెడుతోందేమో అక్కడ అన్నాడు వేణు. ఆర్తి గురించి తెలుసు కాబట్టి. వీళ్ళ టెన్షన్ పడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిత కంగారు పడుతూ శృతి శృతి అంటూ అరుస్తూ లోపలికొచ్చింది. తన్ను చూడగానే ఒక రకమైన అసహ్యభావం వాళ్ళ కళ్ళలో కనిపించింది. కానీ అవన్నీ పట్టించుకునే స్థితిలో తను లేదు. అందరూ అక్కడే ఉన్నా తనకు కావలసిన మనిషి మాత్రం లేకపోవడంతో చుట్టూ చూస్తూ శృతి ఎక్కడే అని శిరీష్ని అడిగింది. బయటకు వెళ్ళింది అంది శిరీష ఏటో చూస్తూ. బయటకంటే ఎక్కడికి అంది కంగారుగా. ఏమో నాకు చెప్పలేదు అంది నిర్లక్ష్యంగా శిరీష. నిఖిత శిరీష్తో మాట్లాడుతూనే చరణ్కు కూడా ఫోన్ చేసింది, శృతి తన దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమోనని. కానీ తను కూడా ఫోన్ ఎత్తకపోవడంతో వీళ్ళకి ఏమైంది, ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు? సరే నేను చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటూ గబగబా బయటకు వెళ్తున్న నిఖిత చేయి పట్టుకుని బలంగా వెనక్కు లాగి ఎందుకే, వాళ్ళిద్దరి మధ్యలోకి దూరడానికా అని అడిగింది శిరీష. ఆ మాటకి నిఖిత ఆశ్చర్యంగా చూస్తుండడంతో మాకు తెలిసిపోయిందే, మౌలిగాడికి ఆ ఫోటోలు ఇచ్చింది నువ్వేనని, నువ్వు చరణ్ని ప్రేమిస్తున్నావు అన్న విషయం కూడా తెలిసిపోయింది అంది శిరీష. కానీ నిఖిత, దాని గురించి మాట్లాడడానికి సమయం కాదు, నన్ను వెళ్ళని శిరీష ప్లీజ్, అక్కడ మౌలిగాడు శృతిని చంపడానికి ప్లాన్ చేశాడు, అది ఎక్కడుందో చెప్పవే అంటూ కంగారుగా మాట్లాడుతున్న నిఖితతో ఏంటి మళ్ళీ ఇదో కొత్త నాటకమా? నిన్ను చూడాలంటే నా అసహ్యంగా ఉంది. ఫ్రెండ్ ప్రేమించిన వాడిని ప్రేమిస్తూ మంచిగా నటిస్తూ వాళ్ళిద్దరినీ దూరం చేయాలన్న ఆలోచన నీకు వచ్చినందుకు సిగ్గుగా లేదు? అయినా నీకు ఆకాశ్ ఉన్నాడు కదే, వాడిని ఉంచుకుని కూడా చరణ్ ప్రేమించడానికి సిగ్గులేదా నీకు అన్న శిరీష మాటలకు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శిరీషనే అలా మాట్లాడుతుండడంతో కళ్ళల్లో నీళ్లు గిర్రన తిరిగి సోఫాలో కూలబడి నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? అవును, మొట్టమొదటిసారిగా నేను చరణ్ని చూడగానే ప్రేమించాను. కానీ ఎప్పుడైతే శృతి చరణ్ని ప్రేమించిందని తెలిసిందో అప్పుడే నేను డ్రాప్ అయిపోయాను. దానికోసం నా ప్రేమను వదిలేసుకున్నాను. ఇంతలో నాకు ఆకాష్ పరిచయం అయి ప్రపోజ్ చేసి ఒక కొత్త లోకం పరిచయం చేసి వాడే లోకంగా మారిపోయాడు నాకు. తర్వాత కొద్ది రోజులు బాగానే గడిచింది. కానీ మెల్లమెల్లగా వాళ్ళు మార్పు మొదలైంది. ప్రతి చిన్న విషయానికి నన్ను అనుమానించేవాడు. నేను ఎవరితోనైనా మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి అంటూ నాతో గొడవ పెట్టుకునేవాడు. తను ఎలాగైనా మార్చుకుందాం అనుకున్నాను. కానీ వాడు మాత్రం ఇంకా ఎక్కువగా టార్చర్ చేయడం మొదలుపెట్టాడు నన్ను. అలాంటప్పుడు నాకు పిచ్చెక్కి ఏం చేయాలో తెలియక, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకం అనుభవించాను. నేను అలా బాధపడుతున్న సమయంలోనే చరణ్ శృతి క్లోజ్ అయిపోవడం, వాళ్ళిద్దరూ నవ్వుతూ సంతోషంగా ఉంటే శృతి ప్లేస్ నాదే కదా, ఆ సంతోషం మొత్తం నాకే కదా దక్కాల్సింది అనిపించింది. ఎలా అయినా శృతిని దూరం చేసి నేను చరణ్కి దగ్గరైపోవాలని అనుకున్నాను. కానీ నేను దాని ప్రాణం తీయాలని ఏనాడూ అనుకోలేదు. ప్రాణాలు తీసేంత పాపిష్టదాన్ని కాదు నేనంటూ నిఖిత కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంటే అక్కడున్న వాళ్ళందరి గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. శిరీష నిఖిత తలని మురుతూ దాని ప్రాణాలు తీయాలనుకోలేదు, బాగుంది, కానీ వాడంటే దానికి ప్రాణమే. అలాంటి వాడిని దాని నుండి దూరం చేయాలనుకుంటే అది ప్రాణాలతో ఎలా ఉంటుంది? ఒకవేళ ఉన్నా కూడా అది బ్రతుకున్న శవం కిందే లెక్క. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావే అంది శిరీష మందలిస్తున్నట్లుగా. ఆ మాటలకి నిఖిత పశ్చాత్తాపంతో తలదించుకుని సారీ, నేను ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయను ప్రామిస్ అంది. మనుషులు మంచోళ్లే, కానీ పరిస్థితులే ఆ మనిషిని చెడ్డవాణ్ణి చేస్తాయి అన్నాడు కార్తీక్ నిఖితను సపోర్ట్ చేస్తున్నట్లుగా. ముందు పార్క్ దగ్గరికి వెళ్దాం పదండి, శృతి అక్కడే ఉంది, మౌలి ఏం చేస్తాడో ఏమో అని వేణు అనడంతో అందరూ అక్కడికి బయలుదేరారు. ఆర్తికి ట్రీట్మెంట్ జరుగుతోంది, నువ్వు కూడా ట్రీట్మెంట్ తీసుకుందు కానీ రా అంటే నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానంటున్న రవి మాట వినిపించుకోకుండా అక్కడి నుంచి అతను ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లాడు చరణ్. అలాగే ఆర్తి వాళ్ళ అమ్మానాన్నలకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్కి రమ్మన్నాడు. చరణ్ చెప్పిన మాటలు వినగానే వాళ్ళ గుండెల్లో దడ పుట్టింది.
ఎందుకు ఆర్తికి ఎలా జరుగుతోంది? 2 సార్లు తను చనిపోవాలనుకుంది, 3ఓసారి ఇలా యాక్సిడెంట్ అవ్వడం, ఎందుకు ఇలా జరుగుతోంది? ఆ దేవుడు తనపై జాలి చూపించడా అనుకుంటూ తమకు అలవాటైన కన్నీళ్లు తెలియకుండానే తమ కళ్ళల్లోంచి జారిపోతున్న విషయం కూడా తెలియట్లేదు ఇద్దరికి. నా కూతురు ఎక్కడా? ఎలా ఉంది తనకు అంటూ ఐసీయూ నుంచి డాక్టర్ బయటకు వస్తుండడం కనిపించగానే అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి, ఎలా ఉంది డాక్టర్ ఆర్తికి అని అడిగారు కంగారుగా. కరెక్ట్గా సమయాన్ని తీసుకొచ్చారు. ఓ 5 నిమిషాలు అటు ఇటు అయినా ఆర్తి మనకు దక్కేది కాదు అన్నారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ రా. నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటానంటూ కన్నీళ్లతో ఆర్తి తండ్రి అలా అంటూ ఉంటే, నాకు కాదురా, అదిగో ఆ అబ్బాయికి చెప్పు. తనకన్ని దెబ్బలు తగిలినా ఓర్చుకుని ఆర్తిని చేతుల్లో మోసుకుని తీసుకొచ్చాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. తనకు బాగాలేని స్థితిలో కూడా ఆర్తిని జాగ్రత్తగా తీసుకుని రావడం నిజంగా గొప్ప విషయం. డాక్టర్ మాటలకు ఆయన రవి వైపు తిరిగి, థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా చిన్న మాటే అవుతుంది అంటూ రవిని మనసారా హత్తుకున్నారు ఆర్తి తండ్రి. ఆర్తికి ప్రమాదం ఏమీ లేదని తెలియడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. పడిన టెన్షన్ అంతా దూది పింజర ఎగిరిపోయింది. అందరి ముఖాల్లో నిశ్చింత కనిపించింది. తను చూడొచ్చా అని అడిగారు. తను ఇంకా స్పృహలోకి రాలేదు, ఇప్పుడు డిస్టర్బ్ చేయడం మంచిది కాదు, కొంచెం సేపు ఆగి చూద్దరు గాని అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆర్తి తండ్రి ఓ 10 నిమిషాల పాటు అటు ఇటు తిరిగి నిస్సత్తువగా కుర్చీలో కూలబడ్డారు. శృతి చాయ్ బిస్కెట్లు తీసుకొచ్చి, అంకుల్ ఇవి తీసుకోండి, ఆంటీ మీరు కూడా తినండి అంటూ అందించింది. వద్దమ్మా, తను చూసి మాట్లాడితే గాని మా మనసులకు ప్రశాంతత ఉండదు అన్నారు ఆర్తి పేరెంట్స్. తనతో మాట్లాడాలంటే ముందు మీకు ఓపిక కావాలి కదా. ఈ 2 బిస్కెట్లు తిని ఒక కప్పు టీ తాగండి. మీరు తినకపోతే ఆర్తి మమ్మల్ని తిడుతుంది, మా అమ్మ నాన్న సరిగ్గా చూసుకోలేదా అని. అసలుకే తనకు ముక్కు మీదే ఉంటుంది కోపం అంటూ ఆర్తి గురించి చెప్తూ వాళ్ళకు తినిపిస్తున్న శృతిని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆరాధనగా. తనకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను కూడా శృతి అలా ట్రీట్ చేయడం తనకి చాలా బాగా నచ్చింది. ఐ లవ్ యూ శృతి, ఐ లవ్ యూ సో మచ్ అంటూ తనకు తాను చిన్నగా చెప్పుకున్నాడు చరణ్. అవును, ఇంతకీ అమ్మాయి ఎవరు అని చరణ్ అడిగాడు ఆర్తి తండ్రి. అది తను అంకుల్. ఏం చెప్పగలడు? ఫ్రెండ్ అని చెప్పలేడు. ఇలాంటి పరిస్థితుల్లో లవర్ అని ఇంట్రడ్యూస్ చేస్తే బాగోదు. ఇప్పుడు ఎలా అనుకుంటూ అతడు సతమతం అవుతుండడంతో శృతి ఎవరో అతనికి అర్థమై ఆయన సైలెంట్ అయ్యారు. తను నా ఫ్రెండ్ అంకుల్ అన్నాడు రవి టక్కున. అంటూ చరణ్ వైపు తిరిగి, థ్యాంక్ యూ వంశీ, ఆర్తిని ఇంతకాలం బాగా చూసుకున్నందుకు. మమ్మల్ని అర్థం చేసుకుని నువ్వు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక నువ్వు హ్యాపీగా ఉండు, ఆర్తితో నేను మాట్లాడతాను అన్నారు ఆయన. అంకుల్ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న చరణ్ ఆపి, లేదు వంశీ, ఇప్పటికి కూడా నిన్ను మా స్వార్థం కోసం ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళ మాటలు రవికి చాలా కొత్తగా అనిపిస్తోంది. కానీ ఆయన పదే పదే వంశీ అంటుండడంతో రవికి ఫ్లాష్ లైట్ వెలిగింది. వంశీ, ఆర్తి ప్రేమిస్తోంది ఇతన్నే అన్న ఫీలింగ్ మనసులోకి రాగానే ఇంకొక క్షణం రవి అక్కడ ఉండలేక వడివడిగా బయటకొచ్చి మెట్ల మీద కూర్చున్నాడు. కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియట్లేదు తనకి. గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటున్నాయన్నంత బాధ. ఏమైంది నాకు? అసలు నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? శృతిని ఫ్రెండ్ అని చెప్పడం ఏంటి? వంశీ పేరు వినగానే నేను ఎందుకు ఇలా అయిపోయాను? ఏ ప్రశ్నకి కూడా తన దగ్గర సమాధానం లేదు. నిదానంగా కళ్ళు మూసుకున్నాడు. తనతో గడిపిన క్షణాలు, మాట్లాడిన మాటలు అన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదులుతున్నాయి. తను డల్గా ఉంటే నాకు ఎందుకు నచ్చలేదు? నేను ఎందుకని హ్యాపీగా ఉంచాలని ట్రై చేశాను? బీచ్లో తను కనపడకపోతే నా గుండె ఎందుకు ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది? తన ప్రతి ఎక్స్ప్రెషన్ని నా కళ్ళల్లో ఎందుకు నింపుకోవాలని చూశాను? తన కోపాన్ని నేను ఎందుకు భరించాను? ఎందుకు 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 ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నల్లా మిగిలిపోతాయా అన్న సమయంలో మనసు పొరల్లోంచి, ఎందుకంటే నువ్వు తను ప్రేమిస్తున్నావు అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉవ్వెత్తన ఎగిసి అతని ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పగానే రవి వెంటనే కళ్ళు తెరిచాడు. అతని మనసు తేలికపడింది. ఒకలాంటి సంతోషం. ఎస్ ఎస్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఆర్తి, యాహూ అంటూ మనసు సంతోషంలో తేలిపోతోంది. రవి అలా సడన్గా వెళ్ళిపోవడంతో చరణ్ అతను వెతుకుతున్నాడు. తన వైపు వస్తున్న చరణ్ను చూడగానే అప్పటి వరకు ఉన్న సంతోషమంతా పోయింది తనకి. చరణ్ ఆర్తి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇప్పుడు నేను మధ్యలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆర్తి సంతోషంగా ఉంటే చాలనుకుని కళ్ళల్లో కన్నీళ్ళు బయటకు కనిపించకుండా గొంతు పిగల్చుకుని, ఆర్తిని జాగ్రత్తగా చూసుకో అంటూ
అటు తిరిగి గబగబా బయటకు అడుగులు వేయబోయాడు. వెంటనే చరణ్ రవి చేయబట్టుకుని ఆపి, నేను కాదు, నువ్వే చూసుకోవాలి. నువ్వు అనుకుంటున్నట్లుగా నేను తను ప్రేమించడం లేదు. తను నాకు మంచి ఫ్రెండ్ అంతే. నా ఫ్రెండ్కి నీ అంత ప్రేమించేవాడు దొరకడం నాకు కూడా చాలా హ్యాపీ అన్నాడు చరణ్. చరణ్ అలా అనగానే రవి ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో తను హత్తుకున్నాడు. వెనకాలే వచ్చిన శృతి రవి చెవి పట్టుకుని లాగి, ఆర్తిని పరిచయం చేయడానికేనా నన్ను పార్కుకు రమ్మన్నావు అని అడిగింది. శృతి మీద ఉన్నది అట్రాక్షన్ అని తెలిసిపోయింది రవికి. ఇక పార్కుకి ప్రపోజ్ చేద్దామని రమ్మన్న సంగతి ఇక చెప్పడం అనవసరం అనిపించి తను చిన్నగా నవ్వి, పార్కుకు రాకపోవడం ఒక అందుకు మంచిదే అయింది అనుకున్నాడు. ఆర్తికి స్పృహ వచ్చిన తర్వాత డాక్టర్ ఓ 10 నిమిషాలు ఆర్తి రూమ్లో ఉండి ఆ తర్వాత నర్స్తో ఆర్తిని చూడ్డానికి తన వాళ్ళని రమ్మను అని చెప్పాడు. ఆ విషయం నర్స్ వచ్చి చెప్పగానే అందరూ ఆత్రంగా రూమ్లోకి వెళ్లారు. మెల్లగా కళ్ళు తెరిచి మసగమసగ్గా ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళందరినీ ఒకసారి చూసింది. తల పట్టుకుంటూ మెల్లగా, ఎవరు మీరందరూ అంటూ చుట్టూ చూస్తూ, నేను ఎక్కడున్నాను, నాకేమైంది అని అడిగి తలంతా ఒకటే బరువుగా అనిపించి మళ్ళీ మెల్లగా కళ్ళు మూసుకుంది. ఆర్తి మాటలకు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయి డాక్టర్ వైపు ఆశ్చర్యంగా చూశారు. డాక్టర్ మెల్లగా ఊపిరి తీసుకుని తనకు తలకు బలంగా దెబ్బ తగలడంతో ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపోయింది. తనకేం గుర్తులేదు. ఇప్పటి నుంచి తను కొత్త లైఫ్ స్టార్ట్ చేసినట్టే అన్నారు డాక్టర్. డాక్టర్ చెప్తున్న విషయాలు అందరికీ చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. కానీ ఆర్తి తండ్రికి మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. తనకిప్పుడు వంశీ జ్ఞాపకాలు ఏమీ లేవు. ఇక వంశీ విషయంలో ఆర్తి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదనుకుని ఆర్తి వాళ్ళ అమ్మా నాన్న బయటున్న దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్లారు. అప్పుడు చరణ్ మెల్లగా, ఇక ఆర్తి నీదే, తను కోలుకున్నాక మీ విషయాలన్నీ చెప్పి తనకు ప్రపోజ్ చేసే అన్నాడు రవితో. లేదు, తను గతాన్ని మర్చిపోవడాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకుని ప్రపోజ్ చేయడం ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపిస్తోంది. నేను తనకి ఒక అపరిచిత వ్యక్తిలాగే మిగిలిపోతానంటూ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయాడు. ఇలా 5 నెలలు గడిచాయి. ఈ 5 నెలల్లో మౌళి శృతి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఓపిక ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మన చరణ్ శృతిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు కాబట్టి. తన చుట్టూ తన గ్యాంగ్ ఉండేటట్టు తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఇక మన ఫైర్ బ్రాండ్ శిరీష మన వేణు లవ్ని యాక్సెప్ట్ చేసి క్యూట్గా వార్నింగ్ ఇస్తూ ప్రేమగా కబుర్లు చెప్తూ అప్పుడప్పుడు చుక్కలు చూపిస్తూ తన ప్రతి క్షణాన్ని అందంగా సాగిపోయేలా చేస్తోంది. ఇక నిఖిత విషయానికి వస్తే తన ఆకాష్కి బ్రేకప్ చెప్పేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అందరితో సరదాగా ఉంటుంది. రవి మాత్రం ఆర్తికి అపరిచిత వ్యక్తిలాగే మిగిలిపోయి తన దూరం నుంచే చూసి సంతోషపడుతున్నాడు. 5 నెలల తర్వాత కాలేజ్లో టైం 12:30. అందరూ చరణ్ కోసం ఎదురు చూస్తున్నారు. నా కడుపులో ఎలకలు తిరగడం అయిపోయి ఏనుగులు తిరుగుతున్నాయేమోన్నంత ఆకలేస్తోంది. వాడు వెనకాల వస్తాడులే గాని మనం వెళ్దాం పదండి క్యాంటీన్కి అన్నాడు వేణు పొట్ట నిమురుకుంటూ. ఆ మాటకు శృతి కోపంగా చూస్తూ, ఏనుగులే కాదు, దాన్ని అమ్మమ్మలు తిరిగినా పర్లేదు, వాడు వచ్చేదాకా ఉండాల్సిందే. ఇంకోసారి వాడిని వదిలిపెట్టి వెళ్దామంటే చంపేస్తాను అంది శృతి. హత్యా ప్రయత్నం వద్దులే సిస్టర్, గొడవెందుకు, వెయిట్ చేద్దాం, అందులో ఏముంది అంటూ చిన్నగా శిరీష వైపు తిరిగి, దాన్ని నువ్వేనే చెడగొట్టింది, చూడు నీలాకి ఎలా వార్నింగ్ ఇస్తోందో అన్నాడు వేణు. వెవ్వెవ్వెవ్వెవ్వే, ఏడ్చేవలే గాని ముందు తిను అంటూ బ్యాగ్లో నుండి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక చాక్లెట్ తీసి చేతికిచ్చింది. వేణు అవి తింటూ, ఏడ్చావులే పో అంట. అది ఇట్టు కూడా అంత బాగుందేంటే బంగారం, నీలో నాకు నచ్చేది ఈ రాక్షస ప్రేమేనే, తిడుతూనే ప్రేమగా చూసుకుంటావేంటే, నీ క్యూట్ క్యూట్ వార్నింగులు భలే ఉంటాయి తెలుసా అన్నాడు వేణు. తెలుసు తెలుసు అంటూ వేణును ఓరకంటితో చూస్తూ తనలో తను నవ్వుకుంది శిరీష. చరణ్ వస్తూనే సారీ చాలా వెయిట్ చేయించాను కదా అన్నాడు. దానికి శృతి నవ్వుతూ, ప్రేమించిన కొత్తలు అందరూ టైంకే వస్తారు, ఆ తర్వాత ఎందుకో ఇలా చేస్తుంటారు అంది. ఆ మాటలకు కోపంగా చూస్తూ, మీరు వెళ్తుండండి, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చరణ్. ఫాస్ట్గా వెళ్తున్న అతను చూస్తూ, ఏంటలా కోపంగా వెళ్ళాడు, ఫీల్ అయ్యాడా అని ఆలోచిస్తూ శృతి అతను వెనకాలే వెళ్ళడంతో, ఇప్పుడు దాకా వెయిట్ చేయించి వీళ్ళు ఇలా వెళ్ళిపోయారేంటే అన్నాడు వేణు వెళ్తున్న వాళ్ళిద్దరినీ చూస్తూ. అది నీకు అర్థమయ్యేసరికి ఇంకో జన్మ పడుతుంది కానీ మూసుకుని పద, ఆకలేస్తోంది అంది శిరీష. ఇదొకత్తిన ప్రాణానికి అంటూ చిన్నగా విసుక్కుంటున్న అతన్ని అలానే చూస్తూ నవ్వుకుంది శిరీష. చరణ్ చాలా ఫాస్ట్గా వెళ్తుండడంతో వెనక నుంచి శృతి, ఓయ్ హలో ఎక్స్క్యూజ్ మీ, ఏమండోయ్ మాస్టారు అంటూ పిలుస్తోంది. ఆమె పిలుపుకు ముసిముసిగా నవ్వుకుంటూ ఇంకొంచెం ఫాస్ట్గా నడుస్తున్నాడు చరణ్. ఓరి నాయనో, వీడేంటి ఇంకా ఫాస్ట్గా నడుస్తున్నాడు,
వంశీ గారు కొంచెం ఆగండి అంటూ ఫాస్ట్గా నడుస్తూ అతన్ని అందుకోవడానికి ప్రయత్నించింది శృతి. ఇక తన వల్ల కాక పరిగెత్తుకుంటూ అతను ముందుకొచ్చి నిలబడింది. అప్పటిదాకా ముసిముసి నవ్వులు నవ్వుకున్న చరణ్ తన్ని చూడగానే సీరియస్గా కనుబొమ్మలు పైకెగరేసి ఏంటన్నట్లు కోపంగా చూశాడు. ఈ కోపంలో కూడా ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అంది శృతి. కానీ అతడు ఏం మాట్లాడకుండా దిక్కులు చూస్తుండడంతో సరే సారీ అంది మెల్లిగా. తన మాటలు వినిపించుకోకుండా చరణ్ లోపలికి వెళ్ళాడు. అతని వెనకాలే వెళ్ళి చేయి పట్టుకుని లాగి ఏంటి ఇప్పుడు మాట్లాడతావా లేదా అంది శృతి. ఏంటి ఈ రౌడీజం, ఇలా ఎవరైనా బ్రతిమాలుతారా అంటూ అతడు అలా నవ్వుతూ కూల్గా సమాధానం చెప్పడంతో చరణ్ షట్గుండీలు కదిలిస్తూ నీ తింగరబుచ్చి ఇలాగే బ్రతిమాలుతుంది, ఏ నచ్చలేదా అంది క్యూట్గా. ఆ మాటకి చరణ్ చిన్నగా నవ్వుతూ నా క్యూట్ బేబీ ఎలా బ్రతిమాలినా కూడా క్యూట్గానే ఉంటుంది, కానీ ఇక బయటకు వెళ్తారా మేడం అని అడిగాడు చరణ్. ఏ ఎందుకు అని అడిగింది శృతి. చరణ్ ఇక నవ్వాపుకోలేక ఎందుకంటే ఇది జెంట్స్ వాష్రూమ్ కాబట్టి అంటూ పడిపడి నవ్వుతున్న చరణ్ని పట్టించుకోకుండా అప్పుడు చూసింది చుట్టూ. అక్కడున్న అబ్బాయిలంతా తన్నే వింతగా చూస్తున్నారు. హోరి నాయనో అంటూ బయటకు ఒక్క దూకు దూకి బయటపడింది. దొంగ సచ్చినోడు చెప్పకుండా ఎలా నవ్వుతున్నాడో చూడు. అయినా వాడు వెనకాలే వెళ్ళిపోవడమేనా, అసలు ఎక్కడికి వెళ్తున్నాడేంటో చూసుకోనక్కర్లేదా అంటూ తను చిన్నగా తిట్టుకుని రాని రాని బయటకు వస్తాడుగా అప్పుడు చెప్తాను వాడి పని అనుకుంది శృతి. కొద్దిసేపటి తర్వాత చరణ్ నవ్వుకుంటూ బయటకు వస్తుండడం చూసి అంటూ మొహన్ పక్క తిప్పుకుంది అలిగినట్టుగా. చరణ్ తన పక్కకొచ్చి నిలబడి ఇందాక తను చెప్పిన మాటలు ఇమిటేట్ చేస్తూ చరణ్ నవ్వుతూ చెబుతుండడంతో నిన్నసలు అంటూ భుజాల మీద కొడుతుండడంతో ఒసే రాక్షసి ఇంత గట్టిగా కొడుతున్నావేంటే ఆపవే అన్నాడు చరణ్. శృతి తను కొట్టడం ఆపి పెద్ద ప్రేమించాను అంటావుగా, మరి ఇంతసేపు నా మీద కోపంగా ఉండగలిగావా అంది మెల్లగా బొంగమూతి పెట్టుకుని. ఓయ్ హలో మేడం ఎంతసేపు ఉన్నాను, నువ్వు ఓయ్ హలో ఎక్స్క్యూజ్ మీ అన్నప్పుడే మెల్ట్ అయ్యి నీకు ఇంకోసారి ఫ్లాట్ అయిపోయాను కూడా తెలుసా అన్నాడు చరణ్. అవునా మరి ఇదంతా ఏంటి అంది శృతి. తను చెప్పేది వింటే ఖచ్చితంగా కొడుతుందని తెలిసి ఆమె చేతుల్ని పట్టుకున్నాడు ముందు జాగ్రత్తగా. అంటే నువ్వు అలా క్యూట్గా వెంటబడి బ్రతిమాలుతుంటే చాలా చాలా బాగుంది. నేను నవ్వితే నువ్వు బ్రతిమాలను ఆపేస్తావు కదా, అంత మంచి ఛాన్స్ దొరికితే వదులుకుంటానా? అయినా నవ్వకుండా సీరియస్గా ఉండడానికి ఎంత ట్రై చేయాల్సి వచ్చిందో నీకేం తెలుసు. అతడు అలా అమాయకంగా నవ్వుతూ చెప్తుంటే శృతి తన్మయత్వంగా అలానే చూస్తుండిపోయింది. చరణ్ శృతి నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని ఏంటి మేడం అలానే చూస్తున్నారు అని అడిగాడు. ముద్దొస్తున్నావు అంది అతని కళ్ళలోకి చూస్తూ. మరి పెట్టొచ్చు కదా అంటూ బుగ్గను చూపిస్తూ అన్నాడు చరణ్. దానికి తను సిగ్గుపడుతూ ఇది కాలేజ్ అంది కనురెప్పలు వాలుస్తూ. అబ్బా చా అవునా అంటూ అటు ఇటు చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ముందుకు వేసిన జుట్టును వెనక్కు వేసి తన మెడను సుకుమారంగా పట్టుకుని చెవి వెనకాల కిస్ చేశాడు గట్టిగా. అప్రయత్నంగా గట్టిగా మూసుకున్న తన కళ్ళ మీద మృదువుగా ముద్దు పెట్టి నీ అందమైన సిగ్గుకి కనురెప్పలు వాల్చే విధానానికి నా దిష్టి తగిలేలా ఉంది. దిష్టి చుక్క పెడదామంటే కాటుక లేదు కదా, అందుకే నా ముద్దుల్నే దిష్టి చుక్కల్లా చేసి గట్టిగా పెట్టేశాను, బావుందా అన్నాడు నవ్వుతూ. అతని మాటలకు సిగ్గుతో అంది మెల్లిగా. మరి నాకు పెట్టవా దిష్టి చుక్క అన్నాడు బుగ్గను చూపిస్తూ. పెడతా అంటూ కళ్ళలోని కాటుకను తీసి అతడి చెవి వెనకాల పెట్టింది. ముద్దు పెడుతుందనుకుంటే నిజంగానే దిష్టి చుక్క పెట్టినందుకు శృతి అంటూ నవ్వాడు చరణ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.